సోషల్ మీడియాలో ట్రెండీ కపుల్స్ లో ముందుండే జంట ఏదైనా ఉందంటే అది పవిత్ర నరేష్. ఆ మధ్య సమంతకు మించి వీళ్ళు సోషల్ మీడియాని షేక్ చేశారు. పెళ్లి చేసుకోబోతున్నారు, విడాకులు, మళ్ళీ పెళ్ళ, ఇలా వీళ్ళకి సంబంధించి ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే మరోసారి తాజాగా వీళ్ళకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సో ఇండస్ట్రీలో మరి సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ మెంబర్గా విజయ్ నిర్మల కొడుకుగా అయితే ఎంట్రీ ఇచ్చిన సురేష్ చాలా సినిమాలు నటించి మంచి ఫేమ్ సాధించారు. ముఖ్యంగా ఆయన సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. సో ప్రస్తుతం నరేష్ ఇప్పటికీ తన కెరియర్ ని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అయితే ఈయన పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. వీళ్ళిద్దరి వ్యవహారం అప్పట్లో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. వాళ్ళ బాండింగ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. అసలైన భార్యాభర్తలా చాలా సంతోషంగా గడిపేస్తున్నారు. అయితే వయసుతో వీళ్ళిద్దరి మధ్య ఎలా ప్రేమ పుట్టింది, ఈ వయసులో వాళ్ళ మధ్య ఎలాంటి రిలేషన్ ఉంది అనేది ఎవరికీ తెలీదు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నరేష్ వీళ్ళిద్దరి మధ్య ఎమోషనల్ బాండింగ్, ప్రేమ పుట్టడానికి అసలు రహస్యం అని చెప్పారు. మా అమ్మ విజయ నిర్మల బర్త్డే రోజు, పవిత్ర లోకేష్ పుట్టినరోజు ఒకటే. ఇద్దరి బర్త్డే ఫిబ్రవరి 20 అన్నారు. ప్రకృతి ఆ విధంగా నాకు సిగ్నల్ పంపిందంటూ పవిత్ర లోకేష్ తో ప్రేమ గురించి తెలియజేశారు మన నరేష్. అంతేకాకుండా పవిత్ర కూడా మా అమ్మలానే చాలా మంచిది, స్ట్రాంగ్ ఉమెన్. కానీ మా అమ్మ నాతో ఎప్పుడు నీకు అన్నీ ఇచ్చాను కానీ మంచి తోడునివ్వలేకపోయానని చెప్పేది. కానీ పవిత్ర పరిచయం అయిన తర్వాత మా అమ్మ బెడ్ మీద పడుకునే ఉంది. ఆమెకు అది చివరి దశ. నేను చెప్పానప్పుడు, నువ్వు ధైర్యంగా ఉండు, నా జీవితంలో మంచి వ్యక్తి వచ్చింది అంటూ ఆ రోజు చెప్పారట. ఇక తనే నా జీవిత భాగస్వామి అని, ఖచ్చితంగా నా జీవితంలోని ప్రతి ఒక్క సుఖదుఖానికి తోడుగా ఉంటుందన్న నమ్మకం నాకుందని తన తల్లితో చెప్పారట. అదే విషయాన్ని ఇటీవల ఒక సినిమాకి సంబంధించినటువంటి ప్రమోషన్ సందర్భంగా కూడా నరేష్ అందరి ముందులో చెప్పారు. సో ఎవరు ఎన్ని అనుకున్నా అధికారికంగా త్వరలోనే పెళ్లి చేసుకుంటామని, పవిత్ర నా జీవిత భాగస్వామి అంటూ పబ్లిక్ గానే నరేష్ చెప్పడం ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది.